ఇక కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక పోస్ట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో. ఇంత నిజంగా వీళ్ళు ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. ఇది హోంశాఖనా బాధ్యతారహిత శాఖనా అని పోస్ట్. మీరు రాష్ట్ర హోంశాఖ గురించి అనుకునేరు కాదు, కేంద్ర హోంశాఖ గురించి. ఆ ట్వీట్ ఏంటంటే, దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత కలిగిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోనే స్వయంగా ఒక చట్ట ఉల్లంఘన చోటు చేసుకుంది. మరి ఇప్పుడు సామాన్య పౌరులకు రక్షణ ఎక్కడ? తన సొంత కుమారుడిపైనే పోక్సో వంటి తీవ్రమైన కేసులు నమోదైన నేపథ్యంలో ఏ నైతిక విలువలతో బండి సంజయ్ తన పదవిలో కొనసాగుతున్నారు? ఇది రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ట్విట్టర్లో వేసిన ప్రశ్న. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఒక్క విషయం అర్థం చేసుకోండి. మీరు బండి సంజయ్ పదవిలో ఎలా కొనసాగుతారు? ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత అని మాట్లాడుతున్నారు కదా. ఆ దుర్మార్గం జరిగితే, మన రాష్ట్రంలో జరిగితే మన హోంశాఖ ఏం చేస్తున్నది? దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు ప్రశ్నించట్లేదు? మన హోంశాఖ మంత్రి ఎవరు? హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డే కదా. ముఖ్యమంత్రి హోంశాఖ కూడా ముఖ్యమంత్రిదే కదా ఇప్పుడు. మరి ఆయన గురించి కనీసం మాట్లాడకుండా, హోంశాఖ గురించి మాట్లాడకుండా బండి సంజయ్ ఒక్కడిని అనడంలో అర్థమే ఉంది. బండి సంజయ్ని ఖచ్చితంగా అనాలే. ఆయన రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు. మీ రాజకీయమైన డిమాండ్ ఓకే. బండి భగీరథ్ చేసిన దుర్మార్గమైంది అంతే, అది ఓకే, మేము కూడా అదే అంటున్నాం. కానీ చర్య తీసుకోవాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా.